మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మూవీ తర్వాత చిరు సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు, కానీ కొంతమంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు చిరు నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ చిరు తదుపరి చిత్రం ఎవరితో? చిరు తదుపరి చిత్రాన్ని సుస్మితా కొణిదెల బ్యానర్లోనే చేయాలనేది ఎప్పుడో ఫిక్స్ అయింది, కానీ డైరెక్టర్ ఎవరనేది సస్పెన్స్ గా ఉంది. ఈ బ్యానర్లో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చిరంజీవి సినిమా చేయాలి అనుకున్నారు. కథ రెడీ చేశారు. త్వరలో అనౌన్స్ చేయాలి అనుకున్నారు. ఆ టైంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బోళా శంకర్ డిజాస్టర్ అయింది. అది రీమేక్ కావడం, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చేయాలి అనుకున్న సినిమా కూడా రీమేకే కావడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు. చిరు ఇటీవలి కాలంలో యంగ్ డైరెక్టర్స్ చెప్పిన కథలు విన్నారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ చెప్పిన కథ కూడా విన్నారట, కానీ నచ్చలేదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చిరుతో హరీష్ శంకర్ ఎప్పటినుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కాంబోలో మూవీ ఉంటుంది, కానీ ఎప్పుడుంటుంది అనేది క్లారిటీ లేదు. ఈ కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాని నిర్మించాలి అనుకుంటోంది. మరి చిరు నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే మోహన్ రాజా పేరు గట్టిగా వినిపిస్తోంది. చిరంజీవితో మోహన్ రాజా గాడ్ ఫాదర్ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు మోహన్ రాజా వర్కింగ్ స్టైల్ బాగా నచ్చిందట. అందుకనే మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారట మెగాస్టార్. ఆ ఇచ్చిన మాట ప్రకారం మోహన్ రాజాతో చిరంజీవి సినిమా చేయనున్నారని, ఇదే చిరు నెక్స్ట్ మూవీ అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఈ మూవీకి బీవీఎస్ రవి కథ అందించారని, చెన్నైలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిసింది. మరి చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ చిత్రాన్ని ప్రకటిస్తారేమో చూడాలి.